పన్నీర్ కర్రీ మన హోటల్లో రెస్టారెంట్లో తిన్నప్పుడు అబ్బా ఎంత బాగుందో అనుకుంటాము. మనం ఇంట్లో చేస్తే ఇలా రాదనుకుంటాం. ఎందుకు రాదండి, మనం ఎలా చేసి చూపించేద్దాం రండి. కావాల్సిన పదార్థాలు టొమాటో, ఆనియన్, జింజర్ గార్లిక్, చిల్లీ, కొరియాండర్, మసాలా దినుసులు, బాదం పప్పు, జీడిపప్పు, బే లీవ్స్ తీసుకోవాలండి. అలాగే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మనకి పన్నీర్ తీసుకోవాలి. తీసుకుని మన కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో మనం పెట్టుకున్నటువంటి మసాలా దినుసులన్నీ వేసుకోవాలి. హోటల్లోనే కాదండి, మనం కూడా సూపర్ టేస్టీ యమ్మీగా చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను కదా, మీరు చూడండి చివరి వరకు. తర్వాత జీడిపప్పులు కూడా వేసుకోవాలండి. జీడిపప్పులు, బాదం పప్పులు అందులో వేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసుకున్నారంటే ఇంకా మీరు అసలు మళ్ళీ మళ్ళీ చేసుకుని తప్పకుండా తింటారు. జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా అది పేస్ట్ కదండి, ముక్కలకి చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. జింజరు గార్లిక్ కూడా ఆయిల్లో యాడ్ చేసుకోవాలి. తర్వాత టేస్ట్కి బాగుంటుంది, కొంచెం క్యారెట్ కూడా వేసుకోవచ్చండి. ఆనియన్ కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి. అలా మనం తిప్పుకుంటూ ఉండాలి, మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలి. టమాటాలు కూడా యాడ్ చేసుకోవాలండి. మన కర్రీకి వచ్చేసి మెయిన్ మసాలా అంతా ఇదేనండి. ఇవన్నీ మంచిగా వేసుకుని ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి. సాల్ట్ కూడా వేసుకోవాలి, కొంచెం మనకి రుచికి సరిపడే వేసుకోవాలి సాల్ట్. మనసు పెట్టి చేస్తే మనం కూడా హోటల్ కంటే కూడా మనం ఇంకా బాగా చేయగలుగుతామండి. శ్రద్ధగా ఇంట్రెస్ట్తో చేసుకుంటే ఏదైనా కూడా చేయగలుగుతాం మనం. మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండాలండి. అవన్నీ మగ్గిన తర్వాత మంచిగా దాన్ని పేస్ట్ చేసుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత పన్నీర్ కూడా తీసుకుని ఒక 250 గ్రామ్స్ తీసుకున్నానంటే పావు కిలో తీసుకుని చక్కగా మనకి నచ్చిన షేప్లో కట్ చేసుకోవాలి. మళ్ళీ ఆయిల్ పెట్టుకొని కడాయిలోని కట్ చేసుకున్న పన్నీర్ని మళ్ళీ ఆయిల్ కొంచెం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఒక సీక్రెట్ చెప్తానండి మీకు. ఆయిల్ వేసి మనం పన్నీర్ని ఫ్రై చేసేటప్పుడు కొంచెం పసుపు వేసుకుంటే మనకు ఫ్రై చేసేటప్పుడు అడుగు పట్టకుండా చాలా బాగా ఫ్రై చేసుకోవచ్చు. ఇదొక టిప్ అనమాట, మీకు చూసే మీ అందరికీ కూడా. ఇది చాలామందికి తెలియదు. ఈ పన్నీర్ ఫ్రై చేసేటప్పుడు మాడిపోతాం, అడుగు పట్టేస్తాం, అతుక్కుపోతూ ఉంటాయి. కొంచెం పసుపు వేసి ఫ్రై చేస్తే మరి సూపర్గా అంటుకోకుండా ఈ పీస్ సెపరేట్గా వస్తుంది. కొన్ని టిప్స్ పాటిస్తూ ఉంటే మన కర్రీస్కి అదిరిపోతాయండి. మరి ఫ్రై చేసుకుని మనం సెపరేట్గా తీసేసుకోవాలి. మళ్ళీ ఆయిల్ పెట్టుకొని సెపరేట్గా అందులో మనం పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా, టమాటా, ఆనియన్ ఇవన్నీ మసాలా చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ మంచిగా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా
కొంచెం యాడ్ చేసుకోవచ్చు మళ్ళీ. అంటే ఫ్రై చేసినప్పుడు మనం పచ్చిమిర్చి వేసుకోలేదు, మీరు గమనించారా? ఈ పేస్ట్లో ఇప్పుడు వేసుకొని ఇందులో కొంచెం స్పూను పసుపు వేసుకోవాలి. అలాగే 2 స్పూన్స్ వచ్చేసి కారం వేసుకోవాలి. చిల్లీ పౌడర్ 2 స్పూన్స్ వేసుకోవాలి. వేసుకొని మంచిగా కలుపుకోవాలి. అది మనం ఎంత మంచిగా ఫ్రై చేసుకుంటే కర్రీ అంత టేస్ట్గా ఉంటుందండి. మరి ఫ్రై చేసుకుని వాటర్ కూడా తగినంత యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకుని కొంచెంసేపు మూత పెట్టుకుని మళ్ళీ ఒక 5-10 మినిట్స్ అయిన తర్వాత మూత తీసి కలుపుకోవాలండి. బాగా కలుపుకొని అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు అందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని అదంతా కూడా మంచిగా ఆ మసాలా ముక్కలకు పట్టుకునేటట్టు అంతా కూడా మంచిగా కలిపేసుకోవాలండి. మధ్యలో మనం కొంచెం బటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది రెండో టిప్ అనమాట. మీకు ఇందాక చెప్పాను పసుపు వేస్తే అడుగట్టదని. ఇది టేస్ట్ కోసం బటర్ కూడా మధ్యలో యాడ్ చేసుకుని కొంచెం కుకింగ్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవాలి. ఈ బటర్ కుకింగ్ క్రీము ఇంకా మన పన్నీర్ కర్రీని ఇంకా మరింత టేస్ట్ పెరిగేటట్టు చేస్తుంది. కొంచెం ధనియా పౌడర్, కర్రీకి సరిపడా 1 స్పూను జీలకర్ర పౌడర్, గరం మసాలా. అంటే నేను స్పూన్తో వేయలేదు, నేను మామూలుగా నా కర్రీకి ఎంత పడుతుందో తెలుస్తుంది కాబట్టి 1 స్పూన్ తీసుకుంటే సరిపోతుంది. కసూరి మేతి కూడా వేసుకొని మొత్తం అంతా మంచిగా కలుపుకోవాలి. కొరియాండర్ వేసుకొని ఇంకా దగ్గరికి వచ్చేసిందండి. ఇంకా మన కర్రీ అయిపోయినట్టే. ఇంకా లాస్ట్లో కొరియాండర్ వేసుకుని మంచిగా కలుపుకొని స్టవ్ ఇంకా ఆఫ్ చేసేసుకోవచ్చండి. అయిపోయినట్టే మన కర్రీ. ఇంకా మూత పెట్టుకుని ఒక 5 మినిట్స్ అంతేనండి. మరి చూసారా, రెడీ అయిపోయింది మన కర్రీ. గుమగుమలాడే పన్నీర్ కర్రీ. ఇది ఎంత బాగుంటుందంటే మీరు ఖచ్చితంగా ట్రై చేసి తిని చూసి కామెంట్ చేయండి తప్పకుండా. అసలు మీరు ఎప్పుడు తిననటువంటి టేస్ట్లో ఉంటుంది. మీరు రెస్టారెంట్, దాబా స్టైల్ హోటల్లో కూడా ఎప్పుడు ఇంత రుచికరమైన పన్నీర్ కర్రీ తినుండరు. వైట్ రైస్తో కానీ చపాతీతో కానీ చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇది పన్నీర్ కర్రీ. తప్పకుండా మీరు ట్రై చేయండి.